వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో సిపిఐ ఆందోళన, మంత్రి ఫరూక్ క్యాంప్ కార్యాలయం ముట్టడి. గంటల్లో బంగారు బ్యాగ్ రికవరీ, నంద్యాల 1 టౌన్ పోలీసుల చాకచక్యం. పెట్రోల్ కొరత భయం, బంకుల వద్ద రద్దీ. ముగిసిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వైకుంఠ ధామం కబ్జా, శవంతోనే రోడ్డుపై ఆందోళన. ఈగలు ముసిరిన ఆహారం, దుమ్ము చెత్తతో నిండిన వంటగది, ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యే షాక్. ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎస్డిపిఐ నాయకులు. ఉండవల్లి కరగట్ట, సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత. కొలంబియాలో ఎయిర్ ఫోర్స్ విమానం ప్రమాదం. గోగవరం పాత గుబ్బలమ్మ కాలనీలో విద్యుత్ తీగల ముప్పు, భయాందోళనలో ప్రజలు. నంద్యాలలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ టౌన్ హాల్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయంలో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని, ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వృద్ధులు అందరూ వచ్చి, మహిళలు వచ్చి ఇక్కడ మంత్రి ఫరూక్ గారికి విన్నవించుకోవడానికి రావడం జరిగింది. అయితే ఫరూక్ గారు నెల్లూరు పర్యటనలో ఉన్నారని తెలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు మంత్రి ఫరూక్ కార్యాలయం దగ్గర రావడం జరిగింది. దయచేసి అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధమవుతున్నారు. మంత్రి ఫరూక్ గారు కూడా అర్హులైన పేదలకి గుర్తించినారు కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్య తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ 3 నెలల లోపల వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నంద్యాల 1 టౌన్ పరిధిలో 12 తులాల బంగారం ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్న ఘటనలో పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గంటల్లోనే గుర్తించి బాధితులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్యపై బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో ఇంధన కొరత ఉందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. 20 లీటర్ల టన్నులతో ఆయిల్ నింపుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు బంకుల వద్దకు చేరుతున్నారు. అయితే ఇంధన కొరతపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ జరిగింది. అలాగే నియోజకవర్గాల పెంపు అంశంపై పవన్ కీలకంగా చర్చించినట్లు సమాచారం.
నల్గొండ జిల్లా పెద్ద ఊరులో వైకుంఠధామం స్థలం కబ్జా వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అన్నపూర్ణ మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయడానికి స్థలం లేకపోవడంతో బంధువులు NH 167 పై ఆందోళనకు దిగారు. శవంతో రోడ్డుపై బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గుడివాడ రూరల్ మండలం మోటూరు గురుకుల పాఠశాలలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులకు ఆహారం తయారు చేస్తున్న పరిస్థితులు కనిపించాయి. ఈగలు దుమ్ముతో నిండిన వంటగదిని చూసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము షాక్ గురయ్యారు. మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. బేసిక్గా ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో ప్లస్ ఇది వెరీ ఇన్హ్యూమెన్ కండిషన్స్. ఓకే చూడండి దీని మీద ఈగలు చూస్తే చూడండి ఒకసారి అట్లా ఉన్నాయా. అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటే అనేది మరి తట్టుకోలేనట్లు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఇవాళ ఏదండి రేపు వీడియోస్ కాదు నేనే వస్తాను. రండి మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్లో వస్తాను. ఈ లోపు ఫినిష్ చేసి చూపించండి నాకు. థ్యాంక్ యూ అండి. కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా, ఇది రైసు, సొరకాయ పప్పు అండి. ఇవాళ పాలకూర పప్పు ఏదో చెప్పి నంద్యాల బుడగలింగం కాలనీలో కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. బాధితులను SDPI నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. కాలుష్య నీరు, డ్రైనేజ్ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి నందమూర్ నగరు మరియు వైఎస్ఆర్ నగర్లో దగ్గరలో గల బుడగజంగం కాలనీలో దాదాపుగా 60 నుంచి 70 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురయ్యారని ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లలో మరియు కొంతమంది ప్రైవేట్ క్లినిక్స్లలో తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సీరియస్ ఉన్న వాళ్ళని రెఫర్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చికిత్స పొందడం మనకు తెలిసిన విషయమే. దాన్ని పరామర్శించడానికే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి బాధితులను పరామర్శించి వారికి పండ్లను అందించడం జరిగింది SDPI పార్టీ తరఫున. ఇక్కడ వచ్చి పరామర్శించిన తర్వాత మనకు తెలిసింది ఏమంటే కేవలము ఫుడ్ పాయిజన్ వల్లనే ఇది జరగలేదు, కంటామినేట్ వాటర్ వల్ల కూడా జరిగిందని ఇక్కడ వీళ్ళు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. మనం ఇంతకుముందు రాత్రి చూసుకుంటే చాలా మంచి విషయం ఏమంటే నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు మరియు DMHO ఇద్దరు రాత్రికి రాత్రి విజిట్ చేసి
అక్కడి పరిస్థితిని మరియు బాధితులను పరామర్శించి పరిస్థితిని గమనించడం చాలా శుభ పరిమాణం. కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము ఇక్కడ వాటర్ను ల్యాబ్ టెస్టులకు పంపించాము, వాటర్ బాగుందని చెప్పడము మనం తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మన బాధితులు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ నీళ్లు కూడా సరిగ్గా లేవు, ఆయన టెస్ట్ చేసినప్పుడు మంచినీళ్ళు వచ్చిండొచ్చు కానీ అంతకు ముందు వరకు కూడా వాటర్ కంటామినేట్ వాటర్ వస్తుంది, ఇక్కడ కలుషిత నీళ్ళు మేము తాగుతున్నాం గతిలే కానీ బాధితులు చెప్తున్నారు. దీనికి మరి ప్రభుత్వమే జవాబు ఇవ్వాలి. ముఖ్యంగా మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరి నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ గారు మరియు వాళ్ళ తనయులు కూడా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోయి పరామర్శలు చేసి మరియు ఏ చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిబ్బన్ కటింగ్ చేస్తారు, చాలా మంచి విషయమే. దయచేసి ఇటువంటి వాళ్ళు కూడా బాధితులు ఉంటే వాళ్ళ తరపున మీరు పరామర్శ చేసి వీళ్లకు అవసరమైన సదుపాయాలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళ తరపున డిమాండ్ ఏమంటే ఇక్కడ కలుషిత నీరు వస్తుంది మరియు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదంటున్నారు. దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది మరియు కమిషనర్ గారిపై ఉంది. వెంటనే బుడగజంగం కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారం మీరు కనుగొని పరిష్కారం చేసి మరొకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ మరియు ఇటువంటి విపత్తులు రాకుండా అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సైబర్ నెట్ ఆపరేటర్లు సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి ముట్టడికి ప్రయత్నించారు. భారీగా చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. కనీసం ఒకరినో ఇద్దరినో సార్ని కలిసేట ఎంతమంది అయినా కలవచ్చు కదా. దాంట్లో మీరు ఒక 5 మంది అది అంతకు ముందు అది అన్నీ అయిపోయాయి కదా. ఆలోచనతో తెగించి మేము ఇక్కడికి వస్తే ఈ రోజు ఇక్కడ కూడా మమ్మల్ని ఒక అంటుదాన వ్యాధుల్లాగా తరిమి కొడుతున్నారు. ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, మీ బాబు గారు అక్కడికి వస్తారు, మీ బాధలు వింటారంట. ఇది కూడా చూస్తా. ఒకవేళ ఆయన అక్కడ మా బాధ విని మా కష్టాలు విని తీరుస్తామని అంటే అక్కడి నుండి వెనదిరిగి వెళ్తాం. లేదనుకుంటే అదే పార్టీ ఆఫీస్ దగ్గర మేము కూర్చోడమే కాకుండా మా కుటుంబ సభ్యులు పిల్లలందరినీ కూడా విజయవాడ తల్లి పార్టీ ఆఫీస్కి పిలిపించి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాం. కొలంబియాలో ఎయిర్ ఫోర్స్ విమానం ప్రమాదానికి గురైంది. సైనికులను తీసుకెళ్తున్న విమానం పుటోమయ ప్రావిన్స్ లో టేకప్ సమయంలో కుప్పకూలింది. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. విమానంలో 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. భోగవరం పాత గుబ్బాలమ్మ కాలనీలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫిర్యాదులపై అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ సమస్య కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. తీగలపై కొబ్బరి ఆకులు కాలిపోవడం, నిప్పులు రాలడం వల్ల ప్రమాదం పెరిగిందని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నారు. డబ్బులు కట్టండి మేము స్తంభాలు ఎంచుకోవాలంటే అండి, డబ్బులు కట్టి మేము స్తంభాలు ఎంచుకుంటే అప్పుడు వచ్చేస్తారండి. ఇక్కడ వెళ్ళిపోయి
డబ్బులు కట్టి మేము సంబంధం ఎంచుకుంటే అప్పుడు వచ్చేస్తారండి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.